మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 థింగ్స్ క్లారిటీ ఉండాలి ఇక్కడ. డెల్‌బోమిలో ఈ 3 క్లారిటీ లేకపోతే మీరు అసలు ఇవి ఎందుకు ఇచ్చేస్తారో మీకు తెలీదు. అవేంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాను నేను. మనం లాస్ట్ టైమ్ చేసిన ఇంటిగ్రేషన్ అనేది డిస్క్ టు డిస్క్ ఇంటిగ్రేషనే కదా! డిస్క్ టు డిస్క్ ఇంటిగ్రేషన్ ఇది మనం చేసింది. కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ది ఇది మన యొక్క మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అది అంటే మీరు రీసెంట్‌గా ఏది ఓపెన్ చేస్తారో అక్కడ అక్కడ ఉంటుంది హిస్టరీ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే వీఆర్ నావిగేటింగ్ టు ద ఆ ప్రాజెక్ట్‌లో మీరు ఓపెన్ చేసిన ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌కి వచ్చేస్తాం ఇక్కడ మనం. డిస్క్ టు డిస్క్ ఇంటిగ్రేషన్. చూడండి. మనం చేసింది ఇదే కదా ఇక్కడ. కంప్లీటెడ్ డిస్క్ టు డిస్క్ ఇంటిగ్రేషన్. అవునా కదా? ఇక్కడ మెయిన్ థింగ్స్ ఏంటంటే మీకు డెల్‌బోమిలో మీకు చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్టార్ట్ షేపు, ఇది స్టాప్ షేప్ అండ్ ఎండ్ షేప్ ఇక్కడ. ఈ మధ్యలో అంటే స్టార్ట్ షేప్‌కి, ఎండ్ షేప్‌కి మధ్యలో మీరు చేసేది ప్రాసెస్. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటాం. అంటే ఒక మన అప్లికేషను స్టార్ట్ అయిన తర్వాత ఇదేంటిది? దిస్ ఇస్ ద సోర్స్ కనెక్టర్. అంటే ఇదేం చేస్తుంది? అంటే ఇట్ విల్ కనెక్ట్ ద సోర్స్ అప్లికేషన్స్. సోర్స్ అప్లికేషన్‌తో కనెక్ట్ అయ్యి డేటా అనేది అక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది. నేను తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నాది ఫైల్ తెచ్చుకుంటుంది సోర్స్ టీమ్ నుంచి. అంటే సోర్స్ అప్లికేషన్ నుంచి. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ సెట్ ప్రాపర్టీలో మాన్యువల్లీ ఐ నీడ్ టు కాన్ఫిగర్ ద ఫైల్ నేమ్. అంటే ఆ ఫైల్ నేమ్ ఎలా చేయాలనేది ఇక్కడ సెట్ ప్రాపర్టీలో సెట్ చేశా. సెట్ చేసిన తర్వాత ఈ డిస్క్ కనెక్టర్, ఈ డిస్క్ షేప్ కనెక్టర్, దీన్ని డిస్క్ షేప్ కనెక్టర్స్ అంటాం మనం. ఈ డిస్క్ అంటే ఈ షేప్ కనెక్టర్స్ ఇవి. అంటే ఇదేం చేస్తుందంటే టార్గెట్ సిస్టమ్‌లో సేవ్ చేస్తుంది. దేంతో సేవ్ చేస్తుంది? ఇక్కడ మీరు ఏ ఫైల్ నేమ్ ఇస్తారో ఆ ఫైల్ నేమ్‌తో ఆ ఫార్మాట్‌లో సేవ్ చేస్తుంది. ఇక్కడ మీరు కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ ఎలిమెంట్స్ అంటే మీరేం చెప్తారు? ప్రొఫైల్స్ ఎలిమెంట్. ఏమేంటి అమ్మా? డేటాబేస్ అండ్ ఈడీఏ రైట్. ఇక్కడ సిఎస్వి ఫైలు, టెక్స్ట్ ఫైలు ఇవన్నీ ఫ్లాట్ ఫైల్ కిందకి వస్తాయి. మనకి టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఎలిమెంట్స్ అంటే ఎక్స్ఎంఎల్, జేసన్, ఫ్లాట్ ఫైల్, డేటాబేస్ అండ్ ఈడీఐ రైట్. యా గుడ్ శ్రావణి. యా ఇది ఓకేనా. దీంట్లో ఫ్లాట్ ఫైల్ కిందకి వచ్చేసరికి సిఎస్వి ఫైలు, టెక్స్ట్ ఫైలు ఇవన్నీ అండర్ ఫ్లాట్ ఫైల్ కిందకి వస్తాయి మీకు. అంటే మీరు ఒకవేళ సిఎస్వి ఫార్మాట్ సేవ్ చేసినప్పుడు మీరు ప్రొఫైల్ టైప్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సిఎస్వి కానీ సిఎస్వి అయితే ఫ్లాట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ప్రొఫైల్ టైప్ అంటే మీరు ఫ్లాట్ ఫైల్ అంటే మీరు సేవ్ చేస్తున్న ఫైల్ అంటే సిఎస్వి ఫార్మాట్లో ఉంటే మీకు వస్తున్న డేటా సిఎస్వి ఫార్మాట్లో ఉన్నా వీ షుడ్ టేక్ టు ద ఫ్లాట్ ఫైల్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే ఫైన్. మనం ఇప్పుడు దాకా వాటి గురించి చూసాను, పక్కన పెడతాం. వాటి గురించి మీకు చెప్పా. ఇక్కడ చూడు దిస్ ఈస్ ఫర్ ద యాడ్ షేప్స్. ఇక్కడ షేప్స్ అన్ని కొట్టి నీకు దిస్ ద షేప్స్ ఐకాన్ ఇది. ఏంటిది ఇది? ఇవన్నీ ఐకాన్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్. వీటికి ఒక్కొక్క పర్పస్ ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఐకాన్ పర్పస్ ఒక్కొక్కటి. ఐకాన్ అంటే ఏమైనా ఇమేజెస్. ఓకే ఇక్కడున్న ఇలా సింబల్ ఉందంటే ఇక్కడ షేప్స్ ఉంటాయి. వాటిని మీరు యాడ్ చేసుకోండి అని. నేను చూడు ఇప్పుడు క్లిక్ చేయగానే ఇక్కడ నాకు మొత్తం ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి మనకు. ఎన్ని టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి మీకు? 3 టైప్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్స్ ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కనెక్టర్ షేప్స్. ఏంటి ఇవి? కనెక్టర్ షేప్స్. ఇవి కనెక్టర్ షేప్స్ అండి. ఇవి ఎగ్జిక్యూట్ షేప్స్. సెకండ్ ఏంటి? ఇవేంటి? లాజిక్ షేప్. అంటే మీకు టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి మనకి? ఏమేంటి? కనెక్టర్ షేప్స్, ఎగ్జిక్యూట్ షేప్స్ ఇంకా లాజిక్ షేప్స్. అవునా కదా? ఇప్పుడు ఓకే. ఒక్కోటి ఏంటి ఇప్పుడు మనకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? కనెక్టర్ షేప్స్‌కి, లాజికల్ షేప్‌కి డిఫరెన్స్ ఏంటి? అర్థం కాలేదు. ఓకే.
ఓకే. ఫైన్. ఓకే. ఇంకా? ఓకే. ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ కనెక్ట్. వాట్ డు యూ మీన్ బై కనెక్ట్? కనెక్ట్ అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా అంటే అంటే దీని పరంగా కాదు. ఓకే. నేను ఒక సినిమాకి కనెక్ట్ అయ్యాను. నేను వేరే పర్సన్‌తో ఇలా కనెక్ట్ అయ్యా అంటావా లేదా మనం మామూలుగా అయితే? అంటే ఒక ఒక దాన్ని మనం మన మైండ్‌లో ఫిక్స్ అయ్యి దాన్ని ఎక్కువ మనం అడాప్ట్ చేసుకొని దాన్ని కనెక్ట్ అంటాం. కనెక్టర్ షేప్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే వీ నీడ్ టు గెట్ ద కమ్యూనికేట్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్స్. అంటే కనెక్టర్స్ అనేవి కనెక్టర్ షేప్స్‌లో ఆల్వేస్ సోర్స్ నుంచి డేటా తెచ్చుకోవడం గానీ, టార్గెట్‌కి సిస్టమ్ ఆ టార్గెట్‌కి మీరు డేటా పంపించడానికి గానీ మేమేం చేస్తాం మనం? కనెక్టర్ షేప్స్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫీచర్ కనెక్టర్స్. దిస్ ఇస్ టోటల్ 279 కనెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి మీకు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్. మీరు చూడొచ్చు ఇవన్నీ. అమెజాన్ కనెక్టర్స్. ఇది అన్ని అమెజాన్‌కి సంబంధించిన కనెక్టర్స్. ఇక చూడండి ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ ఆర్ ద కనెక్టర్స్. మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్. మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఏ కనెక్ట్ కావాలో ఇక్కడ నేను చూడు నాకు సేల్స్ ఫోర్స్ అన్నా. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ వచ్చిందా లేదా? ఇప్పుడు నేను సీఆర్ఎం అన్నా. సీఆర్ఎం సంబంధించిన కనెక్టర్ వచ్చిందా లేదా? హబ్‌స్పాట్ సీఆర్ఎం అనేది వచ్చిందా లేదా? ఇక్కడ చూడు మళ్ళీ మైక్రోసాఫ్ట్ అజూర్. మైక్రోసాఫ్ట్ బ్లాబ్ స్టోరేజెస్. అంటే మీకు అజూర్‌లో ఒక ఫైల్స్ ఉండేయి. అజూర్ ఫైల్‌ని మీరు ఇంటిగ్రేషన్ ద్వారా ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ సేవ్ చేయాలి అజూర్‌లోనే. దాన్ని యూ కెన్ గో ఫర్ ద అజూర్ కనెక్టర్స్. ఇవన్నీ చూడండి మీకు కావాలంటే ఇక్కడ చూడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ టీమ్, ఒరాకిల్ సీఆర్ఎం ఆన్ డిమాండ్స్ ఇవన్నీ చూడు మనకి ఇవన్నీ కనెక్టర్స్. అంటే ఒక్కొక్క కనెక్టర్ ఒక్కొక్క అప్లికేషన్‌తో కనెక్ట్ అయ్యిద్ది. అంటే అది సోర్స్ అవ్వని లేదా టార్గెట్ అవ్వని. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే కనెక్టర్స్ యొక్క పర్పస్ ఏంటి మీకు తెలిసి? ఆ! అర్థం కాల. కనెక్టర్స్ యొక్క పర్పస్ ఏంటి? Yeah, true. First of all, it will communicate. It will and yes, it will connect the external system. It will connect the external system and get the data and send it to the target system. అంటే మీరు ఎక్స్టర్నల్ సిస్టమ్ తోటి అది సోర్స్ కానీ టార్గెట్ కానీ మీరు కమ్యూనికేట్ చేస్తే వీ కెన్ త్రూ కనెక్టర్స్ ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. వీటి ద్వారా మాత్రం మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు కనెక్టర్స్ ద్వారా. ఓకే. ఇప్పుడు కనెక్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ షేప్స్. ఇక్కడ మనకేమున్నాయి? ఎగ్జిక్యూట్ షేప్. ఇక్కడ చూడు మ్యాప్ షేప్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ షేపు. ఈ మ్యాప్ షేప్ ఏం చేస్తుంది చూడండి ఇక్కడ. అది చదువు ట్రాన్స్‌ఫార్మ్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ వన్ ప్రొఫైల్ ఫార్మాట్ టు అనదర్ ప్రొఫైల్ ఫార్మాట్. మీకు మనం చెప్పాను. సేల్స్ ఫోర్స్‌లో డేటా అనేది ఏ ఫార్మాట్‌లో వస్తుంది మీకు? ఆబ్జెక్ట్స్ ఆర్ జేసన్ ఫార్మాట్ వచ్చింది. డేటాబేస్‌లో డేటా అనేది మీకు ఏ ఫార్మాట్‌లో ఉంటుంది? టేబుల్ ఫార్మాట్‌లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పా. అంటే సేల్స్ ఫోర్స్‌లో ఉన్న జేసన్ ఫార్మాట్‌ని డేటాబేస్‌లో ఉన్న టేబుల్ ఫార్మాట్‌లోకి కరెక్ట్‌గా మ్యాప్ చేసి ఇక్కడ ఉన్న డేటా అక్కడ అక్కడ సేవ్ చేయాలా లేదా? అక్కడ సేవ్ చేయాలంటే ఓకే. జేసన్‌లో ఐడీ ఉంది. డేటాబేస్‌లో ఐడీ ఉంది. అంటే జేసన్‌లో ఉన్న ఐడీ డేటాబేస్‌లో ఉన్న ఐడీలోనే ఆ డేటా పడాలి. అంటే మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే దానికి ఎలా చెప్పాలి మనము? ఇక్కడ మ్యాప్ షేప్ ఇచ్చేస్తాం. ఏమి? బై యూజింగ్ ఫర్ ద మ్యాప్ షేప్. మ్యాప్ షేప్ ఇచ్చేసి వీఆర్ మ్యాపింగ్ ద ఫీల్డ్స్. అంటే సేల్స్ ఫోర్స్‌లో ఉన్న ఐడీకి డేటాబేస్‌లో ఉన్న ఐడీకి మనం మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసిన ఆటోమేటిక్‌గా అదేం చేసిద్ది, ఓకే. ఈ ఐడీలోకి వస్తున్న డేటా తీసుకెళ్ళి ఈ ఐడీలో పెట్టండి అని మ్యాప్ షేప్ అనేది దానికి ఇన్ఫార్మ్ చేసింది. ఇక్కడ మళ్ళీ సెట్ ప్రాపర్టీ, మెసేజ్ ప్రాపర్టీ, ఏజెంట్, నోటిఫై, ప్రోగ్రామ్ కమాండ్, ప్రాసెస్ కాల్, ప్రాసెస్ రౌట్, డేటా ప్రాసెస్, ఫైండ్ చేంజ్, యాడ్ టు క్యాషీ, రిట్రీవ్ ఫ్రమ్ క్యాషీ, రిమూవ్ ఫ్రమ్ క్యాష్. దిస్ ఈస్ ఫర్ ద ఎగ్జిక్యూట్ షేప్స్. ఏంటివి ఇవి? ఇప్పుడు మీకు నేను సింపుల్ చెప్పాలంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిక్యూట్ షేప్ అంటే మీరు ఏం చెబుతారు?
అసలు మీరు ఊరక అహా! మీరు దీని నుంచి చదవద్దు. మామూలుగా ఎగ్జిక్యూట్ అంటే మీనింగ్ ఏంటి మీకు? మీకు అర్థం నేను చాట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీరు ప్రతిదీ సబ్జెక్ట్‌లా ఆలోచించొద్దు. రియాలిటీలో ఇమాజిన్ చేయండి. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ షేప్స్ అనేవి ఏం చేస్తాయంటే, అంటే ఇక్కడ సింపుల్. ఎగ్జిక్యూట్ షేప్ ఈజ్ టు రన్ ద కస్టమ్ కోడ్ ఆర్ స్క్రిప్ట్ ఇన్సైడ్ ద భూమి ప్రాసెస్. ఇక్కడ ఇట్ లెట్ యూ పర్ఫార్మ్ ద లాజిక్. భూమి కెనాట్ డూ యూజింగ్ ఫర్ ద ఓకే. ఇది అవసరం లేదు ఇక్కడ. వై డూ వి ఎగ్జిక్యూట్ షేప్స్ అంటే భూమి డు నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్టర్ ఫ్రమ్ ద సమ్ ఆపరేటర్స్. some operations. We need to write custom Groovy script or JavaScript code. We want to perform the complex calculation data manipulations. We want to call the some external program or commands. We are using for the execute shapes. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ షేప్ కి మనకి ఇంకా నాకు క్లారిటీగా మీకు ఇంకా ఎగ్జిక్యూట్ షేప్ డెల్ మంచి ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అంటే సాటిస్ఫై ఆన్సర్ ఇక్కడ చూడు execute shape is used to perform the action that cannot be done using for the normal shape. It helps you to run the code, run the custom code or call another Boomi process. We are using for the execute shapes. అంటే ఒక షేప్ అనేది నీకు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నాకు డేటా అనేది ఒక దగ్గర ఉంది ఆ డేటాను తీసుకెళ్ళి ఒక షేప్ నుంచి ఇంకో షేప్ని మూవ్ చేయాల్సి వస్తుంది డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక షేప్ నుంచి ఇంకో షేప్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే డేటా ఆల్వేస్ ఒకే దాంట్లో ఉండాలి మీకు లేదు ఇక్కడ చూడండి నేను మీకు ఏం చేశాను ఇక్కడ కరెంట్ డేటా ఇక్కడ తీసుకున్నానా ఇక్కడ ఉన్న డేటాని సెట్ ప్రాపర్టీకి మూవ్ చేశాను సెట్ ప్రాపర్టీ ఏం చేసింది ఇక్కడున్న డేటాను తీసుకెళ్ళి ఇక్కడ మూవ్ చేసేసింది అది అందుకే ఎగ్జిక్యూట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ప్రాసెస్ అంటే మీకు చూడండి ఇక్కడ నేను మీకు ఇక్కడ నేను దీన్ని తీసేసి ఇక్కడ సంథింగ్ నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా ఓరక మీరు ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టు ట్రాన్స్ఫార్మ్ ద ఇన్కమింగ్ డాక్యుమెంట్ డేటా into the free from message using for the combination of the static and dynamic variables ఇదే లేదు ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి ఏమంటుంది ఇది మీకు టు ట్రాన్స్ఫర్ ఇన్కమింగ్ డాక్యుమెంట్ వాడి దగ్గర ఉన్న డేటా అనేది అది ఏం చేస్తుంది మీకు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అంటే ఇక్కడ మూవ్ చేస్తుంది అని ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ షేప్లో ఏదైనా తీసుకోండి నేను ఇదని కాదు మీరు ఎగ్జిక్యూట్ షేప్లో సెట్ ప్రాపర్టీ తీసుకోండి సెట్ ప్రాపర్టీ ఆల్సో విల్ సెట్ సంథింగ్ లైక్ దట్ ఇటు పెట్టగానే చూడు సెట్ ప్రాపర్టీ ఆల్సో ఇట్ విల్ అలౌ ద సచ్ నార్మల్ ప్రాపర్టీ ఇట్ విల్ ఆల్వేస్ set property allow you to set the values of various document process properties. This property can be used in the outbound content items such as file name and email subject store the value in memory. This property can value compress and static and dynamic values ఇవనేవి మనకి డిపెండ్స్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్ విల్ మూవ్ ద డేటా ఫర్ ఇట్ ఇవి ఎగ్జిక్యూట్ షేప్స్ అనేవి జస్ట్ మీ లాజిక్స్ అనేవి ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి ఎగ్జిక్యూట్ చేసి అక్కడ ఏం ప్రాసెస్ చేయాలో దే విల్ టేక్ కేర్ ఫర్ ఇట్ ఏం చేస్తాయి అవి అక్కడ టేక్ కేర్ చేస్తాయి తర్వాత ఫైనల్గా మనకున్న షేప్స్ ఏంటి లాజిక్ వాట్ డి మీన్ బై లాజిక్ అంటే ఏంటి వాట్ డి మీన్ బై లాజిక్ ఎనీవన్ ఓకే కండిషన్స్ అగ్రి ఇంకా అంటే ఏంటి అంటే ఎలాంటి సినారీ అనుకుంటా మీరు చెప్పండి నాకు ఓకే మీరు చెప్పింది ఓకే ఐ కెన్ అగ్రి సరే ఓకే అంటే మీకు ఇక్కడ మీరు ఒక సినారీ ఆలోచించి చెప్పండి నాకు సరే అర్థం కల ఇక్కడ చూడండి గుర్తుంచుకోండి దేంట్లో ఏమేమి షేప్స్ ఉంటాయో గుర్తుంచుకోండి ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ షేప్లో వచ్చిన మ్యాప్ షేప్ ఒకటి సెట్ ప్రాపర్టీ ఒకటి మెసేజ్ షేపు ఏజెంట్
notify, program command, process call, process route, and find changes, add to cache, retrieve cache, and remove from the cache. యాడ్ చేయటం, రిట్రీవ్ చేయటం, రిమూవ్ చేయటం క్యాష్ని. ఇవ్వండి. మళ్ళీ దాంట్లో వచ్చేసరికి ఫైండ్ చేంజెస్, తర్వాత డేటా ప్రాసెస్. మీకు నేను డేటా ప్రాసెస్ ఎందుకు ఒక విషయం చెప్పాను నేను, ఏదో ఇచ్చేస్తామని. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఈజీ ఫర్ ద డేటా ప్రాసెస్? ఇంకా ఓకే, గుడ్. ఇంకా యా, గుడ్. ఓకే, ఆల్మోస్ట్ యూ రీచ్ సమ్ ఆన్సర్. ఇంకొక మెయిన్ పాయింట్ మిస్ అయ్యి విల్ టాక్ లేటర్ ఫర్ దట్ పాయింట్. ఓకే. డేటా ప్రాసెస్, ప్రాసెస్ రౌట్ అండ్ ప్రాసెస్ కాల్, కమాండ్, ప్రోగ్రామ్ కమాండ్, నోటిఫై, ఏజెంట్ అండ్ మెసేజ్ షిప్. ఓకే. ఇవి ఇవి తర్వాత లాజికల్ షేప్స్కి వచ్చేసరికి బ్రాంచ్ షేపు, రౌట్ షేపు, డిసిజన్ షేప్. ఈ మూడు ఇంపార్టెంట్: బ్రాంచ్ షేపు, రౌండ్ షేప్ అండ్ డిసిజన్ షేప్. ఓకే, మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ సింబల్ డిసిజన్ షేప్కి క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఇక్కడ చూడు, ఈ సింబల్స్లోనే సంథింగ్ అని ఉంది ఇక్కడ. అవునా కదా? ఇప్పుడు డిసిజన్ షేప్ ఏం లేదు. మనం డిసిజన్ షేప్ ఎందుకు ఇచ్చేస్తామంటే, మీకు సింపుల్గా నా ఒక డాక్యుమెంట్ అంతా చూపిస్తాను మీకు. అది భూమి సినారియో ఏం లేదు ఇక్కడ. అంటే సింపుల్ సినారియో. మీకు ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే బాగా అర్థమైంది. ఇప్పుడు సినారియో చూడండి. నాకు డిసిజన్ షేప్ allow you to check a condition and route the process flow depending on the whether condition is true or false. అంటే డిసిజన్ షేప్ ఏం చేసింది? allow you to check the condition that process flow depending on whether condition is true or false. లేదంటే సింపుల్గా కంపేర్ టు వాల్యూస్ అండ్ రౌట్ ద డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ద కంపారిజన్ అవుట్పుట్. డైరెక్ట్ డాక్యుమెంట్ డౌన్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, మీకు ఇక్కడ సినారీ చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ మీకు సినారీ ఏంటంటే, ఓకే, ఇప్పుడు నాకు సిటీ, మీకు మీకు మీరు అడుగుతారు ఎంప్లాయీస్, హైదరాబాద్ సిటీలో, హైదరాబాద్ సిటీ ఉంది, ఈ కంపెనీ తరఫున ఎంతమంది వర్క్ చేస్తారు, వాళ్ళ లిస్ట్ మాత్రమే నాకు కావాలి. ఎక్కడ కావాలి? ఎక్కడ? హైదరాబాద్ సిటీ. కానీ ఒక కంపెనీలో మల్టిపుల్ స్టేట్లో వర్క్ చేస్తుంటారు కదా. ఇప్పుడు సపోజ్ మనకి కాగ్నిజెంట్ ఉంది. కాగ్నిజెంట్ అనేది మల్టిపుల్ ప్లేసెస్. ఓకే, హెచ్సిఎల్ ఉంది. హెచ్సిఎల్ చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది. కానీ క్లయింట్ ఏమడిగాడు? ఐ నీడ్, ఎవరైతే హైదరాబాద్ సిటీలో ఉన్నారో ఆ సిటీ యొక్క ఎంప్లాయీ కౌంట్ కావాలన్నారు. ఏం చెప్పారు? ఆ సిటీ యొక్క ఎంప్లాయీ లిస్టు, అంటే వాళ్ళ యొక్క లిస్టు మొత్తం నాకు ఇవ్వనన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో 100 మెంబర్స్ వర్క్ చేస్తారు. మనం ఇప్పుడు డేటాబేస్ డేటా ఎలా ఉంటుంది మీకు మొత్తం? ఇప్పుడు అంతా కంబైన్ మొత్తం డేటా మొత్తం ఉంది డేటాబేస్లో. అది అన్ని సిటీలో కలిపి ఉంటుంది. దాంట్లో మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేసి ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ మాత్రం మనకు కావాలి. అవునా కదా? అలాంటి సినారియోలో వీ కెన్ గో ఫర్ ద డిసిజన్ షేప్. డిసిజన్ షేప్ అనేది ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓన్లీ ఐ నీడ్ ఫర్ ద స్పెసిఫిక్ కాలంలో వీళ్ళు మాత్రమే నాకు కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద డిసిజన్ షేప్ ఇచ్చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఈ షేప్స్ అనేవి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద లాజిక్స్. షేప్స్ అనేవి ఇట్స్ ఎగ్జిక్యూట్ ద లాజిక్ అంతే. అంటే మీకు వచ్చిన సినారియోని బట్టి, సపోజ్ నాకు రౌట్ షేప్ ఉంది,
Okay, I want to find the employee list, whoever staying in Hyderabad as well as Bengaluru. నాకు హైదరాబాద్ బెంగళూరు కావాలి. అలాంటప్పుడు డిసిజన్ షేప్ వర్క్ అవ్వదు. మనం ఏం తీసుకోవాలి, రౌట్ షేప్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి ఇప్పుడు, రౌట్ షేప్ తీసుకుంటే ఒక ఒక దాంట్లో అంటే నాకు డేటా అనేది హైదరాబాద్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు డేటాబేస్ సేవ్ చేయాలి. వాళ్ళు అడిగాడు ఒక డేటాబేస్లో కావాలి చూపించమన్నాడు. బెంగళూరు ఎంప్లాయీస్ మొత్తాన్ని నాకు టెక్స్ట్ ఫైల్లో చూపించమన్నాడు. దేంట్లో, టెక్స్ట్ ఫైల్లో చూపించమన్నాడు. రిమైనింగ్ వాళ్ళే నాకు వద్దు, చూపించదు, డేటా వద్దు, జస్ట్ స్టాప్ చేయమని చెప్పాడు. ఇలాంటి సినారిలో మనం ఏం చేస్తామంటే రౌట్ షేప్ ఇచ్చేస్తాం. ఏమి చేస్తాం, రౌట్ షేప్ ఇచ్చేస్తాం. అంటే షేప్స్ అనేవి ఇట్ విల్ చెక్ ద కండిషన్, బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ సేవ్ ద డేటా. బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ సేవ్ ద డేటా. ఇవి షేప్స్ అంటే లాజికల్ షేప్స్ యొక్క పర్పస్. ఓకే, ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, కెన్ వి కనెక్ట్ సోర్స్ అండ్ టార్గెట్ యూజింగ్ లాజికల్ షేప్? హలో, ఉన్నారా ఆన్లైన్లో? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? క్వశ్చన్ మీకు అర్థమైందా? నేను సోర్స్ కానీ టార్గెట్ని కానీ కెన్ యూ కనెక్ట్ ద యూజింగ్ లాజికల్ షేప్, లాజిక్ షేప్. ఓకే, మీకు క్లారిటీ చూపిస్తా. కెన్ వి కెన్ కెన్ వి కనెక్ట్ చేయొచ్చో చేయకూడదా? నేను మిమ్మల్ని ఆన్సర్ అడుగుతాను, చేయొచ్చో చేయకూడదు, సే ఎస్ ఆర్ నో. అంటే లాజిక్ షేప్ ఇచ్చేసి మీరు సోర్స్ కానీ టార్గెట్ కానీ కనెక్ట్ అవ్వచ్చు అంటారు. శ్రావణి మీరు ఎస్ అన్నారా? నేను నా క్వశ్చన్ ఏంటి, మిమ్మల్ని అడిగి ఇంటర్వ్యూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నేను యాజ్ ఇంటర్వ్యూ మీరు వచ్చారు, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు. నేను కెన్ వి కనెక్ట్ ద సోర్స్ యాజ్ వెల్ యాజ్ టార్గెట్ సిస్టమ్స్ యూజింగ్ లాజిక్ షేప్. లాజిక్ షేప్ ఇచ్చేసి ఆన్సర్ ఇస్, మీకు రేపు అంటే మీకు క్లారిటీ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ ఎందుకు టైప్ చేశానంటే మీరు డైనమాలో ఉన్నారు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఆన్సర్ చదువుతారు, అవునా కదా? అందుకని ఇక్కడ టైప్ చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఎందుకంటే మీ సార్ బాగున్నాడు, ఓకే ఇది నోనా కాదని మీకు మా డైనమా ఉంటారు. ఇప్పుడు నేను చూపించాను అనుకో మీకు విజువల్గా ఉండిద్దని నేను ఇక్కడ చూపిస్తాను అంతే. ఇక చూడు, ఈ కెనాట్ డైరెక్ట్లీ కనెక్ట్ సోర్స్ అండ్ టార్గెట్ యూజింగ్ ఓన్లీ లాజిక్ షిప్. బట్ దేర్ ఈజ్ అ ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఇంటర్వ్యూ అంటే కెన్ వి కనెక్ట్ ద సోర్స్ అని అంటే నో, యూ కెనాట్ కనెక్ట్ ద సోర్స్ అండ్ టార్గెట్ లాజిక్ షేప్. లాజిక్ షేప్స్ అంటే ఏమిటి మీకు చెప్పాను, డిసిజన్ షేప్, రౌట్ షేప్ అండ్ బిజినెస్ రూల్స్, ట్రై క్యాచ్, మ్యాప్ ఫంక్షన్స్ ఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ ద కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద ప్రాసెస్. కంట్రోల్ ది అంటే సింపుల్, మీ పాయింట్ ఇక్కడ లాజిక్ షేప్ ఏం చేస్తుంది, కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే వాటి మీద కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ నాకు నాకు నా ఇప్పుడు నేను హెచ్సిఎల్ ఉన్నారు, ఎంప్లాయీ లిస్ట్ మొత్తం పంపిస్తుంది, అన్ని సిటీ వైజ్ ఇండియాలో ఉన్న సిటీ వైజ్ ఎంప్లాయీస్ మొత్తం పంపిస్తుంది. దాంట్లో నేను ఓన్లీ స్పెసిఫిక్ సిటీ వైజ్ ఎంప్లాయీస్ మాత్రం నాకు కావాలన్నప్పుడు అది కంట్రోల్ చేసి దాంట్లో ఏ లిస్ట్ కావాలో అది మాత్రం మీకు చూపించింది. అంతే కదా, కంట్రోల్ మొత్తం ఫ్లో మొత్తం సేవ్ చేయకుండా నీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అది హ్యాండిల్ చేస్తుంది. దట్స్ వై దిస్ ఇస్ ద కంట్రోల్ ఫ్లో ఆఫ్ ప్రాసెస్ అంటాం. ఇట్ ఈస్ నాట్ రీడ్ అండ్ రైట్. అది రీడ్ చేయదు, రైట్ చేయదు, జస్ట్ లాక్ కంట్రోల్ చేస్తుంది ఫ్లోని. అంటే నీకు నేనేమంటాను, ఓకే సింపుల్ చెప్పాలంటే నాకు టెన్ మెంబర్స్ ఉన్న రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో ఓన్లీ నీకు వ్యాలిడ్ రికార్డ్స్ మాత్రం చూపించమన్నా. వ్యాలిడ్ రికార్డ్స్ అంటే ఏంటి, లేదు ఓన్లీ మెయిల్స్ రికార్డ్స్ చూపించమన్నా. అప్పుడు అప్పుడు ఎవరు ఏం చేస్తారు మీరు, డెఫినెట్లీ లాజిక్ షేప్సే కదా, కండిషన్ రాయాలి కదా. డెఫినెట్లీ వై వై కెనాట్ వి కనెక్ట్, వై కెనాట్, ఎందుకు మనం కనెక్ట్ అవ్వకూడదు, వై? బికాస్ ఆఫ్ భూమి ఇంటిగ్రేషన్ టూ టైప్స్ ఆఫ్ షేప్స్. వన్ ఈస్ ద
connector shape to get the data from the source. Mali again connector shape to send the data from the target shape. But logical shape do not perform the input and output operations. Only they will check the conditions, apply the rules, transform the data, handle the exception, control routing. ఇది మాత్రమే చేసింది. కాబట్టి మీరు ఖచ్చితంగా సోర్స్కి టార్గెట్ కావాలి. మీకు ఏం కావాలి కనెక్టర్ షిప్స్ ఓకే అది ఎందుకంటే ఇది సింపుల్ ఇంటర్వ్యూ ఆన్సర్ నో లాజిక్ షిప్ cannot direct read and write the data. They are only the control the flow of the process. Control the flow of the process. To connect the source and target system, whom may require the connector shape before and after logic shape. Okay, ఇప్పుడు నేను ఇంకోటి can we connect the source and target using for the execute shape execute shapes నోనా మీరు నో గట్టిగా చెప్పేది మీకు తెలిసిందో తెలియదో గట్టిగా చెప్పాలి ఇక్కడ చూడు ఏమన్నా ఎస్ అంటుంది అది అడుగు ఎగ్జాక్ట్ నో అంటే అందుకే అడిగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆన్సర్ ఇస్ ఎస్ ఆర్ నో because short answer yes we can convert the source and target system using for the execute shape but only the conditional or flow control way not actual source and target అంటే ఆన్సర్ ఇస్ నో పార్షియల్లీ నో పార్షియల్లీ ఎస్ ఎందుకంటే ఇవి డైరెక్ట్గా కనెక్టర్తో కనెక్ట్ అవ్వు ఇవి డైరెక్ట్గా కనెక్టర్ సోర్స్తో కనెక్ట్ అవ్వు అంటే సోర్స్తో అసలు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వు సోర్స్ తోటి ఆన్సర్ ఇస్ నో కానీ ఇక్కడ వాడు ఎస్ అని ఎందుకు అన్నాడంటే ఇక చూడు నాట్ యాజ్ ఎ యాక్చువల్ సోర్స్ ఆఫ్ టార్గెట్ ఇప్పుడు మనం డేటా సోర్స్ నుంచి రీడ్ చేస్తాం చూసావా ఆ డేటా అనేది ఒకసారి మనం కనెక్టర్స్తో కనెక్ట్ అవ్వకుండా అవి తెచ్చి మనం ఆ డేటా మొత్తం తెచ్చుకొని మన కనెక్ట్ అంటే ఈ ఎగ్జిక్యూట్ షేప్లో పెట్టుకోవచ్చు ఆ డేటా మొత్తాన్ని ఎక్కడ పెట్టుకోవచ్చు ఎగ్జిక్యూట్ షేప్లో పెట్టుకోవచ్చు అది మండే క్లాస్లో మీకు చూపిస్తాను పెట్టుకొని అప్పుడు డేటా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రతిసారి మనం అంటే సోర్స్ కనెక్ట్ అవ్వకుండా వాళ్ళు మన డేటా ఇచ్చేసారు అనుకో సోర్స్ అనేది లేదయ్యా కానీ ఇప్పుడు డేటా ఇస్తున్నాను అంటే ఈ డేటా సోర్స్ అనుకోండి మీరు దాని టార్గెట్ సిస్టమ్ మూవ్ చేయడం ఆ సోర్స్ మీ డైరెక్ట్ కాపీ చేసుకోండి ఎక్కడ భూమిలో అలాంటప్పుడు మన కనెక్టర్తో అవసరం లేకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ షేప్ మెసేజ్ షేప్ అనేది మనకు ఒకటి ఉంది ఏంటిది మెసేజ్ షేప్ అండ్ నోటిఫై షేప్స్ అని మనకు ఉంటాయి ఆ మెసేజ్ షేప్లో డేటా పెట్టుకొని ఆ డేటాని మనం టార్గెట్ సిస్టంలో సేవ్ చేయొచ్చు కానీ మెసేజ్ షేప్ అనేది డైరెక్ట్గా సోర్స్తో కనెక్ట్ అయిందా నో కనెక్ట్ అవ్వదు డేటా మనం మాన్యువల్గా తెచ్చి ఈ మెసేజ్ షేప్లో పేస్ట్ చేయాలి ఏం చేయాలి మనం మాన్యువల్గా చేయాలి మామూలుగా అదే మనం కనెక్టర్ ఇచ్చేసామనుకో సోర్స్ నుంచి ఆటోమేటిక్ తెచ్చుకుంటుంది కానీ ఇక్కడ అదే ఇప్పుడు చూడండి క్లియర్గా ఎస్ యూ కెన్ ప్లేస్ ద ఎగ్జిక్యూట్ షేప్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ టార్గెట్ బట్ ఎగ్జిక్యూట్ షేప్ ఇట్స్ కెనాట్ రీడ్ అండ్ సోర్స్ నుంచి రీడ్ చేయలేదు రైట్ చేయలేదు ఎగ్జిక్యూట్ షేప్ ఓన్లీ రన్ ద కస్టమ్ కోడ్ చెప్పే కదా మనం మాన్యువల్గా పే చేసిన కోడ్ మాత్రమే అది రన్ చేయగలదు అంతేగాని నేను సోర్స్తో కనెక్ట్ అవుతానంటే నో ఇట్ కెనాట్ కనెక్ట్ ఆన్సర్ సే నో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద ప్రాపర్ రీజన్ బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద సోర్స్ డేటా దట్ టైమ్ ఇట్ విల్ లెస్ ఓకే తర్వాత కరెక్ట్ ఇస్తాను కరెక్ట్ ఆన్సర్ అయితే ఆన్సర్ మీరు నో చెప్పండి ఎందుకంటే ఓన్లీ కనెక్టర్ షేప్స్ మాత్రమే విల్ కమ్యూనికేట్ ద ఎవరితో కమ్యూనికేట్ అవుతాయి సోర్స్ అండ్ టార్గెట్ మీరు కంట్రోల్ లైక్ వీ నీడ్ ఫర్ ద కనెక్టర్ షేప్స్ ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ షేప్స్ అనేవి విల్ మ్యానిపులేట్ ద డేటా అండ్ డూ ద సమ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఇవి యూజ్ చేస్తాం ఓకేనా ఓకే